ఇన్ఫెక్షన్ ఉంది, దాని రోజులు ఉన్నాయి కదా, ఇది వేసుకోండి. రోజుకి 4 పూటలు వేసుకోవాలి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఒక్కొక్క చుక్క. ఓకేనా? వారం రోజులు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. వారం నుండి 10 రోజులు అంతే. 4 పూటలు. ఈరోజు సిరికొండ మండలం సిరికొండ పిహెచ్సిలో మనకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మనము 6 స్పెషలిస్ట్ డాక్టర్స్తో ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సో అందులో భాగంగా గైనకాలజిస్టు, పీడియాట్రిషియను, ఆర్థోపెడిక్ డాక్టర్, జనరల్ ఫిజిషియను, డెంటల్, తర్వాత ఆఫ్థల్మాలజిస్టు ఈ డాక్టర్స్ అందరూ ఇచ్చేస్తున్నారు. సో దానికి మంచిగా స్పందన బాగుంది. మన అందరూ కూడా రావడం జరిగింది. పొద్దు నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళందరూ సర్వీస్ ఇవ్వడానికి డాక్టర్స్ అయితే ఇచ్చేస్తున్నారు. సో అందరూ కొంచెము ఓపికగా లైన్లో ఉండి ఓపికగా ఉండి చూపించుకొని వెళ్ళాల్సిందిగా సర్వీసెస్ అని వినియోగించవలసిందిగా కోరుతున్నాము. సో ఇందులో మెయిన్గా చెప్పాలంటే ఈ వ్యాధులు అనేవి మనకు తొందరగా గుర్తించడం వల్ల మనము ఎన్నో ప్రాణానికి అపాయాలను కూడా నివారించవచ్చు. ఎందుకంటే అందుకోసమనే డాక్టర్స్ అందరూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ మనకు మండలానికి వచ్చేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం వస్తే తొందరగా గుర్తించాలి. తొందరగా గుర్తించి మీకు సమస్యలు ఉన్నప్పుడు మీరు అయినా రిజిస్ట్రేషన్కి రావట్లేదు, ప్రెగ్నెన్సీ అని తెలియగానే రిజిస్ట్రేషన్కి రావాలి. వాళ్ళకు ఏమైనా హై రిస్క్ ఏమున్నదని ముందే తెలుసుకుంటే వాళ్ళకి ఎక్కడ డెలివరీ ఎట్లాంటి ప్లేస్లో జరగడం అన్నది ఉంటుంది. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్తే తల్లి బిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం, స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. గైనకాలజిస్ట్ వచ్చినారు, ప్రెగ్నెంట్ అనే కాదు ఇంకా వేరే సమస్యలు ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. అట్లనే పిల్లలలో కూడా చాలా మటుకు ఈ పిల్లల్లో మధ్య ఏనాడు మాకు ఆల్రెడీ డాక్టర్స్ వచ్చినారు. ప్రస్తుతం అయితే ఈ క్యాంప్లో మనం రన్ చేద్దాము, తర్వాత అవసరం ఉన్నప్పుడు మళ్ళీ చూద్దామని చెప్పడం జరిగింది. తన వంతు సహకారంగా మాకు సపోర్ట్ చేసినందుకు మొబిలైజేషన్లో మాకు మోరల్ సపోర్ట్గా మాకు డాక్టర్స్తో మా అందరు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు కూడా సార్కి వైద్య ఆరోగ్య శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చేస్తేనే తెలుస్తుంది. క్యాన్సర్ కూడా ఓరల్ నోటి క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ ఇవేవైతే ఉన్నాయో సిమ్టమ్స్ అన్నవి వైద్యులకు మాత్రమే తెలుస్తుంది. వైద్య సిబ్బందికి మాత్రమే సిమ్టమ్స్, క్యాన్సర్ లక్షణాలు ఏంటి అన్నది తెలుస్తుంది. అందుకోసమని ఇక్కడ వచ్చినాక వాళ్ళకు తెలియజేస్తే మీకు తెల్లబట్ట అవుతుందా, ఎర్రబట్ట అవుతుందా, లేకపోతే నోట్లో పుండ్లైనాయా, లేకపోతే రొమ్ములో ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఇట్లాంటి సమస్యలు ఏమైనా చెప్తే అది ఏంటి అన్నది మనము ఇక్కడ నిర్ధారించడం అన్నది జరుగుతుంది. డౌట్ ఉన్నాయి ఇక్కడ టెస్టులు, మినిమం టెస్టులు చేస్తారు, బేసిక్ టెస్టులు. ఫర్దర్గా అవసరం ఉన్నాయి మనం జీజేజ్ కానీ తర్వాత ఇంకా పెద్ద ఆసుపత్రికి పంపడానికి వీలవుతుంది. తెలియజేస్తే ఫర్దర్గా టెస్టులు చేస్తారు. టెస్టులు చేసి ఏమైనా లక్షణాలు ఎక్కువగా ఉన్నాయా, ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ అవసరం ఉన్నదా నిర్ణయించడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే లేడీస్లలో ఎక్కువ మటుకు లేడీస్ అయితేనే జెంట్స్ అయితేనేమి ఇప్పుడు మనకు ఎక్కువ హైపర్ టెన్షన్, డయాబెటీస్, తర్వాత క్యాన్సర్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అవి కూడా తొందరగా గుర్తించాలి. బీపీ చూసుకునే వాళ్ళు కూడా బీపీ ఉందా లేదా తెలియదు. సింపుల్గా బీపీ అని చెప్పి ఎవరికి చెప్పి రాదు. సింపుల్ తలనొప్పి అన్నది ఉంటుంది. ఆ తలనొప్పి ఏదో అని చెప్పి అశ్రద్ధ చేస్తుంటారు. లేడీస్ అయితే మెయిన్గా ఫ్యామిలీని ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. అందుకోసమని మనం ఐకేపీని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా లేడీస్ అందరూ కూడా పిలిపించేసి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏమైనా హెడేక్ అట్లాంటివి ఉన్నాయా, కళ్ళు ప్రాబ్లం ఉందా, డెంటల్ ఉందా, లేకపోతే ఇంకా డయాబెటీస్ ఉందా, థైరాయిడ్ ఉందా, ఇట్లా వివిధ రకాల వ్యాధులని తొందరగా గుర్తించుకొని పరీక్ష చేయించుకుంటేనే తెలుస్తుంది. కాబట్టి ఈ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూయించుకోవాలి. నార్మల్గా ఉన్నా సరే వచ్చి చూయించుకుంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తుంది. అట్లా ఉచిత వైద్యము మన తెలంగాణ గవర్నమెంట్లో మన ప్రియతమ నాయకుడు సీఎం గారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ గవర్నమెంట్లో ఉచిత వైద్యం 99 days ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇది మన కాంగ్రెస్ పార్టీ యొక్క పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్లస్ ఎమ్మెల్యే మన భూపతి రెడ్డి గారు ఎంతో మధురమైన మనిషి, మెత్తగా ఉన్నా సరే కానీ కార్యాధ్యక్షుడు అతని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మీ ప్రజలందరూ ఇక్కడ లోకల్ లీడర్స్, ఉప సర్పంచ్,
మన ఉప సర్పంచ్ గారు, మైనారిటీ చైర్మన్ గారు, వైస్ ప్రెసిడెంట్, యూత్ వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ వచ్చి మన విలేకరులకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ ధన్యవాదాలు. విలేకరులు అందరూ ఎంత యాక్టివ్గా ఉన్నారంటే మన గ్రామ ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందంటే ముందు అందరికంటే ముందు వాళ్ళు ఉంటారు మేడం. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ ప్లస్ ఎన్ఎంసీ స్టాఫ్ డాక్టర్ అరవింద్ కూడా ఎప్పటి నుంచో 1 వీక్ నుంచి చాలా కష్టపడుతున్నారు. విలేజ్కు సర్పంచ్ గారు చెప్పి ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజల ఆరోగ్యం కొరకు ఏదైతే ఉందో ప్రజల ఆరోగ్యం కొరకు ఎలా ప్రజలకు ఎంత దగ్గర వచ్చి సాయం చేయాలనే ఆలోచన మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రజాపాలన ప్రజలందరూ వినియోగించుకోవాలని నేను కోరుకుంటాను. నేను కూడా స్వచ్ఛందంగా చాలా మెడికల్ క్యాంపులు కానీ స్కూల్స్ కానీ చేశాము. అదేవిధంగా మేడంని అడిగాము, మేడం డాక్టర్ మేము చేస్తామని మాతోనే రావాలని చేయడం ముందుకు వచ్చారు. మాతోనే వచ్చి మీరు స్వచ్ఛందంగా ప్రజలకు మెసేజ్ తీసుకెళ్ళాలని చెప్పారు. దానికి మేడం గారికి ధన్యవాదాలు అని చెప్పారు. ఈ సజీవ